సుకుమార్తో రామ్ చరణ్ చిత్రం రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరు చేతులు కలుపుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమాపై రూమర్స్ తగ్గడం లేదు. ఇప్పటికే మూవీ నుంచి దేవి వాకౌట్ చేశాడని ప్రచారం సాగుతోంది. మరోవైపు హీరోయిన్ రోల్ కోసం కొత్త నటి పేరు తెరపైకి వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే కొత్త చిత్రం ఇయర్ ఎండ్ కు సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకే సుకుమార్ పూర్తిగా ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టాడు. స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేస్తున్నాడు. ముందుగా ఈ చిత్రంలో కథానాయికగా రష్మికను ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు మరో కథానాయిక పేరు తెరపైకి వచ్చింది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయట. గత ఏడాది విడుదలైన కాంతారా చాప్టర్ 1 తో రుక్మిణి దశ మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రుక్మిణి పేరు పాన్ ఇండియా చిత్రాలకు క్యారఫ్ అడ్రస్ గా మారింది. ఇప్పటికే 2 పాన్ ఇండియా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో రుక్మిణి భాగమైంది. ఒకటి యష్ సరసన నటించిన టాక్సిక్, మరొకటి ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న కొత్త చిత్రం డ్రాగన్. ఇటీవలే రుక్మిణి పేరు కోలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ధర్మన్ కోసం వినిపించింది. టాలీవుడ్ నుంచి డ్రాగన్, కోలీవుడ్ నుంచి ధర్మన్, శాండల్వుడ్ నుంచి టాక్సిక్. మొత్తంగా సౌత్ సైడ్ రుక్మిణి క్రేజ్ మామూలుగా లేదు.